నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావంగా వాకాడు అశోక్ స్తంభం నుంచి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చి జై భారత్ మాతా అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అడిచిపోరు ఎదురుగా వస్తే బండికి లిస్టా ప్రేమ కావాలంటాం పైసా కావాలి. సత్యం పలికే హరిచంద్రులో ఈరోజు సంతోషం, ఆనందదాయక విషయం. మాకు వాకాడులో మరో బలం తోడైంది. ఇంకా మాకైతే చాలా ధైర్యంగా ఉంది. ఎందువల్లంటే వాకాడు అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడో మా విజయనగరంలో నాన్నగారు టీపీగా ఉన్నప్పుడు ఇక్కడ మెజార్టీ వచ్చిందని, అప్పట్లో నాల్పల్లి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి వచ్చిందని అన్నాం. ఆ రోజు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చేటువంటి దాఖలాలు లేవు. కానీ మొత్తం మీద మొన్న తగ్గించారు మా ఊళ్ళు, మా నాయకులు మొన్న తగ్గించారు. ఈసారి ఇంకా కూడా తగ్గిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే అవతల నాయకులు ఎవరు కూడా జనాల్లో తిరిగే వాళ్ళు లేరు. మేము తిరుగుతాం, అవసరం అయితే ప్రజలు తిరిగినా మమ్మల్ని మేమైతే పేద ప్రజల కోసం నిత్యం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మళ్ళీ మా మనోజన్న మంచి మనసు చేసుకొని మళ్ళీ మా పార్టీలోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మనోజన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు కూడా పార్టీ విషయంలో మనోజన్న మాతో ఉన్నంత వరకు కూడా నిజాయితీగా విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా మా పెద్దలు, మా నాయకులు, మా మదన్న కానీ, మా విజయశేఖరన్ కానీ, అలాగే మా క్యాడర్
ఆ దయాకర్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా మా శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే ఇంకా ఎవరైతే మా క్యాడర్ ఉన్నారో ఇక్కడ వాకాడు మండలందరూ కూడా మా కార్యదర్శి కృష్ణమూర్తి గారు కానివ్వండి, అందరూ కూడా మనోజానికి పూర్తి తోడ్పాటు ఇస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళ విషయం చెప్పాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మేమందరం కూడా పూర్తిగా లోకేష్ బాబు కూడా చాలా సంతోషపడ్డారు. అడిగారు, ఏమన్నా ఎట్టుకున్నారు మీరు, ఎట్లున్నారు మీరు, బాగున్నారా, కలవండి, రేపు పండగ తర్వాత వచ్చాను కలవండి అని చెప్పి కూడా లోకేష్ బాబు గారు కూడా అన్నతో మాట్లాడడం జరిగింది. కాబట్టి అందరం కూడా పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ జెండా స్థానిక సమస్య ఎలక్షన్లో వాకాళ్ళు పాతాలన్నటువంటి దృక్పథంతో ఉన్నాం. అదే గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో డాక్టర్ మహేందర్ రెడ్డి తనూజ కుమారుడు అన్వేష్ పెళ్లి రోజు సందర్భంగా వృద్ధులకు స్నాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేందర్ రెడ్డి, తనూజ, అన్వేష్, డాక్టర్ రోహిణి తదితరులు పాల్గొన్నారు. మేరమ్మ వాళ్ళు ఇంకా కుమార్కి వాళ్ళకి రాలేదు. అది బ్యాక్గ్రౌండ్ అన్న. ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి తనూజ వాళ్ళ కుమారుడు అన్వేష్ మరియు జస్విత వాళ్ళ 3వ పెళ్లి రోజు వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమం నందు స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చున్నాము. అలాగే మార్చి నెలలో తనూజ మహేంద్ర వాళ్ళ పెళ్లి రోజు కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా మంచి పద్ధతిలో జరుపుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడా కూడా జరుపుకోకుండా ఈ వృద్ధుల మధ్యలో వాళ్ళ వివాహాల వార్షికోత్సవాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది వాళ్ళ పుట్టినరోజులైతే ఏమి, పెళ్లి రోజులైతే ఏమి, ఇలాంటి వృద్ధుల మధ్య ఎవరైనా నిరుపేదల మధ్య జరుపుకోవడం ఎంతో మనం అందరం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మహిళా మండలి ఇన్నర్వీల్ ఆధ్వర్యంలో సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు మా బాబు 3వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వృద్ధుల మధ్య చదువుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి కళ్యాణి గారికి, దీనికి మేడం అన్ని ఈ శ్రమ తీసుకొని ఇవన్నీ అరేంజ్ చేసి రోహిణి మేడం గారికి నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సాయిరామ్ చారిటీస్ వృద్ధులకు పలు సరుకులు పంపిణీ చేస్తూ ఉన్నాము. ఇదే విధంగా వీళ్ళకి ఏ అవసరం ఉన్నా కానీ ఎప్పుడైనా చేస్తానని సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ముందు మా పుట్టినరోజు కూడా ఇక్కడే జరుపుకుంటామని తెలియజేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన రోహిణి మేడం గారికి, ఇన్నర్వీల్ క్లబ్కి, కళ్యాణి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమానికి తనూజ మేడం గారు, వాళ్ళ బాబు, వాళ్ళ కోడలు గారు పెళ్లి రోజు సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ స్నాక్స్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. వారి పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాము. తనూజ మేడం గారు పెళ్లి రోజు కూడా మంచి అన్నదానం చేశారు. రోహిణి మేడం గారు మాకు ప్రతి నెల ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటారు. ప్రతి నెలలో అన్నదానం కానీ వీళ్ళకి ఏదైనా అవసరమైనవి ఏమైనా ఈరోజు మాకు ఖర్చు లేదంటే ఈరోజు టైం చేసుకొని ఈ విధంగా ఉన్నామంటే ఆ మేడం గారి దయ్యాను ఆంధ్ర మహిళా మండలి వారికి, ఆ రోహిణి మేడం గారికి, తనూజ మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బండి శ్రీధర్ రెడ్డి దాతృత్వంతో అప్పుడే పుట్టిన నవ శిశువులను కప్పేందుకు ఉపయోగపడే క్యాప్ టవల్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా చేతుల మీదుగా అందించారు. గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు అప్పుడే పుట్టిన నవ శిశువులను కప్పేందుకు ఉపయోగపడే క్యాప్ టవల్స్ అందించారు. ఈ కార్యక్రమానికి దాత మరియు రోటరీ క్లబ్ అధ్యక్షులు బండి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ ఇంటర్నేషనల్ చేసే అతిపెద్ద సేవా కార్యక్రమం ప్రపంచంలో పోలియో లేకుండా చేయటమని తెలిపారు. ఆ భాగంలోనే ఈరోజు
కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరేనా పివి కృష్ణాయ్, బొల్లు రాంప్రసాద్, రవీంద్రారెడ్డి, తాళంకి సురేష్, పువ్వాడ వెంకటేశ్వర్లు, బలరాం రెడ్డి, హెడ్ నర్స్ గౌరీ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ విచ్చేసిన మా రొటేరియన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది యాక్చువల్గా ప్రతి నెల చేసిన ప్రోగ్రామే. మెయిన్ మా కారణం ఏంటంటే పోలియో ఎరాడికేషన్ కోసం ప్రోగ్రామ్ చేస్తుంది. దీనికి సంబంధించి పల్స్ పోలియో అనేది ఎప్పటి నుంచో మ్యాక్సిమం అంతమైపోయింది, కానీ ఒక 20% పెండింగ్ ఉందని 2% అది తీసుకొచ్చారు. కానీ అప్పటికి కూడా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో తప్ప ఇంకెక్కడ మోస్ట్లీ లేదు ఈ పోలియో అనేది. ఇక్కడ పిల్లలకి మేము ప్రతి నెల ఇచ్చేది కారణం కూడా ఏంటంటే ఆ పోలియో అనేది మైండ్లోకి రాకుండా పిల్లలకి డ్రాప్స్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ డ్రాప్స్ వేస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఈ చిన్న చిన్న విషయంలో కూడా ప్రాబ్లం రాకుండా ఉండేదానికి ఇది అవేర్నెస్గా తీసుకొని ప్రోగ్రామ్ చేస్తున్నాము. మెయిన్ పల్స్ పోలియో కోసమే ప్రోగ్రామ్ చేస్తున్నారు. తర్వాత సూర్యనారాయణ గారు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఏ చిన్న విషయం అడిగినా కూడా మాకు ఫోన్ చేస్తారు, ఈ ప్రోగ్రామ్ కావాలని. అంటే మాకు అవసరం ఉందని లాస్ట్ టైం కూడా మేము 2 వాటర్ ఇచ్చాము. పోతే అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ చిన్న నీడ్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా మా శ్యామ్ గారు ఉన్నారు, ఆయన ఫోన్ వస్తుంది, ఆయన కనుక్కొని ఈ విధంగా కావాలంటే అంటే వెంటనే ఇస్తూ వస్తున్నాము. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ మంత్ నేను ప్రామిస్ చేశాను ఈ ప్రోగ్రామ్ చేస్తానని. మధ్యలో కొన్ని వాళ్ళకి ఎక్కువ అవసరమైన దానివల్ల కూడా ఇవ్వాల్సి వచ్చింది. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మించి కూడా మేము ఎక్కువ ఇస్తున్నాము. అంటే పర్ హెడ్ ఇద్దరికి ఇస్తున్నాము, 2 పిల్లలు, చిన్న పిల్లలకి 2 ఇస్తున్నాము. ఈ నెల 50 ఇస్తున్నాము, 50 క్యాపిటల్స్ ఇస్తున్నాము. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ వచ్చి అంటే నెక్స్ట్ మంత్ టెన్యూర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రెసిడెంట్ కూడా ఆయన వేరే విధంగా కూడా ఏదో సహాయం చేయగలుగుతారని కోరుకుంటున్నా. అట్లా కాని పక్షంలో నేను మటుకు దీన్ని కంటిన్యూ చేస్తాను మేడం. నేను రోజులు ఇది ఇస్తాను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారైన శ్రీధర్ రెడ్డి సార్కి, మిగతా రోటేరియన్స్కి, మా స్టాఫ్ అందరికీ ఈ సార్ ప్రతి నెల పిల్లలకి, మా పేషెంట్స్కి, పిల్లలకి ఉపయోగపడే టవల్స్ ఇవ్వడం చాలా ఆనందం. ఎందుకంటే మా పేషెంట్స్ అందరూ పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏది ఇచ్చినా ఉపయోగకరంగా ఉంటుంది. వీళ్ళు ఇచ్చే ఈ టవల్స్ ఒక్కొక్క పేషెంట్కి వీళ్ళు ఇస్తారు. ఆ పేషెంట్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సార్ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకున్నాను. అట్లాగే మీరు చేసే సేవలు అన్నీ, ఎందుకంటే ప్రతి విషయంలో మాకు రీసెంట్గా 2 అవి ఇచ్చారు తాగునీటి కోసం, 2 కూలర్స్ డొనేట్ చేయగలరు. ఇంకా చాలా ఫ్యాన్స్ కానీ ప్రతిదీ మాకు ఏ సహాయం కావాలో సహాయం చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే పోలియో ఎరాడికేషన్ కూడా వీళ్ళ పాత్ర చాలా విలువైంది. ఎందుకంటే ఈ రోజు మాకు తెలియలేదు పోలియో ఎరాడికేషన్, పోలియో వ్యాక్సిన్ కూడా రోటరీ క్లబ్ వాళ్ళ ద్వారా జరుగుతుందని ఈ మధ్యన తెలిసింది. వాళ్ళు చేసిన సేవ అసలు పోలియో వ్యాధి నిర్మూలనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ సేవలంతా దేవుడు మార్పు చేసుకుని దేవుని వీళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ గూడూరు ఏరియా హాస్పిటల్లో అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మా రోటరీ క్లబ్ వాళ్ళు మా ప్రెసిడెంట్ బండి శ్రీధర్ రెడ్డి గారి సౌజన్యంతో ఈరోజు క్యాప్ టవల్స్ అని చిన్న బిడ్డలకి ఇస్తున్నాము. అప్పుడే పుట్టిన బిడ్డలకి వాళ్ళు మామూలుగా అందరూ ఏదో మంచి గుడ్డలు అవి తెచ్చుకోలేకపోవచ్చు, ఏదో గుడ్డలు పెడతారు. వాటి కాకుండా ఈ టవల్స్ అంటే ఈ చలి కాగుతుంది, నీట్నెస్ ఉంటుందని మా బండి శ్రీధర్ రెడ్డి గారు ఈ టవల్స్ ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 2 టవల్స్ ఇస్తున్నారు. ప్రతి నెల ఇస్తున్నారు ఆయన చాలా ఉదారంతో ఇస్తున్నారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా రోటరీ క్లబ్ తరఫున మా ప్రెసిడెంట్కి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే ఈ అవకాశం మాకు ఇచ్చేదానికి ఇచ్చిన మన గవర్నమెంట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా మామూలుగా ఏది ఇక్కడ అవసరం వచ్చినా జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గూడూరులోని పూల తోట తూర్పు వీధి ప్రాంతంలో డెంగ్యూ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నిల్వగొన్న నీటిని ఎప్పటికప్పుడు ఖాళీ చేయండి. మీ ఇంటిలో గల మొక్కల కుండీల క్రింద ఫ్లవర్ వాజుల్లోనూ ఫ్రిడ్జ్ వెనుక వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా మలేరియా శాఖ తిరుపతి. మంచినీటి నిల్వలలోని దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఈ దోమలు వృద్ధి చెందకుండా గూడూరు పట్టణ ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ తిరుపతి జిల్లా వారి తరఫున మీ అందరికీ నమస్కారాలు.
ఈరోజు మే 16 నేషనల్ డెంగ్యూ డే అనేటువంటి ఒక పండుగలాగా, ఒక దినోత్సవంలాగా దీన్ని ప్రపంచం అంతా జరుపుకుంటారు. ఇది చాలా సంవత్సరాల నుంచి ఆనవాయితీగా WHO వారి యొక్క సూచన మేరకు మనం చేసుకుంటా ఉన్నాము. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు డెంగ్యూ వ్యాధి మీద అవగాహన కల్పించడం కొరకు ఈ దినాన్ని మే 16ని ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక థీమ్ తోటి మనం ప్రజల్లోకి వెళ్తూ ఉంటాము. ఈ సంవత్సరం నేషనల్ డెంగ్యూ డే థీమ్గా మనం ఏమి ఇస్తామంటే చెక్, క్లీన్, కవర్. అంటే మన ఇంటి ఆవరణలో ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ని మనం చెక్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. దాంట్లో కనుక దోమ పిల్లలు, లార్వాలు, ఎగ్స్ కనుక ఉన్నట్లయితే వాటిని మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మరలా దోమలు వచ్చి గుడ్లు పెట్టకుండా దాని మీద మూతలు పెట్టుకోవాలి అనేటువంటి ఈ 3 థీమ్స్ తోటి, చెక్, క్లీన్, కవర్ అనేటువంటి ఈ 3 థీమ్స్ తోటి ఈ సంవత్సరం ఈ స్లోగన్ తోటి మనం వెళ్తున్నాము. కనుక గూడూరులో ఉన్నటువంటి పట్టణ ప్రజలకు మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు మీ యొక్క తొట్టులో, మీ ఇంటి ఆవరణలో నీరు నిలవకుండా చూసుకోండి. ఒకవేళ మీరు ఏమైనా తొట్టులో నీరు నిల్వ ఉంచుకున్నట్లయితే వాటిని వారానికి ఒకసారి ప్రతి శుక్రవారం శుభ్రం చేసుకొని పారబోసుకొని ఫ్రైడేని డ్రై డేగా పాటించి కొత్త నీరు పట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తద్వారా ఏమిటంటే దోమ గుడ్లు పెట్టి పిల్లలను చేయకుండా మనం 7 డేస్కి ఒకసారి వాటర్ క్లీన్ చేసుకోవడం ద్వారా దోమ అనేది వృద్ధి చెందకుండా ఉంటుంది. అసలు దోమలే గుడ్లు పెట్టుకుని ఉండాలంటే మీరందరూ దయచేసి ప్రతి టబ్బు మీద, ప్రతి తొట్టు మీద మూతలు పెట్టుకోండి. ప్రజా సమస్యల స్వీకరణ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా వాకాడు మండలం మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణం నందు గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి అధికారులకు అందించి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు తెలిపిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా గూడూరు టౌన్ తీసుకురావాలా అర్జీ రెండో అర్జీ టోకెన్ నెంబర్ 2. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. జై శ్రీరామ్ 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 జై శివలింగానికి అభిషేకాలు పూజలు నిర్వహిస్తూ ఉండగా ఉన్నట్టుండి పుట్టలో నుంచి నాగుపాము వచ్చి శివలింగాన్ని హత్తుకొని పడగ విప్పి కాసేపు శివలింగంపైనే ఉండి కొంతసేపటికి తిరిగి పుట్టలోకి వెళ్లిపోయిన అరుదైన సంఘటన మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి సన్నిధిలో జరిగింది. గురువారం రాత్రి అర్చకులు శ్రీనివాసులు శ్రీ విశ్వనాథ స్వామి వారి సన్నిధిలో శివలింగానికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం ఉన్నట్టుండి పుట్టలో ఉన్న నాగేంద్రుడు బయటకు వచ్చి కాసేపు శివలింగంపైనే ఉండడంతో భక్తులు పారవశ్యంతో తన్మయత్వం చెందారు. సాక్షాత్తు నాగేంద్రుడు స్వామి సన్నిధిలో తమకు దర్శనమిచ్చాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పలుమార్లు పౌర్ణమి రోజులలో శివలింగంపై నాగేంద్రుడు వచ్చి భక్తులకు దర్శనం ఇవ్వడంపై చుట్టుపక్కల గ్రామాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. नमोऽस्तु हर हर महादेव शंभो शंकर पाहि मां रक्ष मां श्री मोनुष्टमेश प्रमुचाय नमो दूताय प्रहिताय नमो निशिंगिने चित्तमते नमो तीक्ष्णे तमे सायुधे नमो सुच्छाय नमो पच्छाय नमो काच्याय नमो नीध्याय नमो सूर्याय रुद्राय नमो साम्राय अरुणाय नमो
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన రైల్వే శాఖ విశ్రాంత ఉద్యోగి కొండ్రెడ్డి పిచ్చిరెడ్డి సుశీలమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జనేభ్యో నమః మహాజనేభ్యో నమః హరి ఓం నారాయణ శ్రీ సాయినాథ స్వామి మమ కొంచెం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నిదానంగా పండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి అనా అనా కర్పూరమే ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ नमस्ते श्री केश सत्वेश्वर जगन्मया श्री भगवान महापुरुषपूर्वजाः जगन्नाथ जगन्नाथ नारायण ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.